హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మామిడికాయ పచ్చడి తురుము ఉంటుంది కదా, తురుము అయితే పచ్చడి పడుతున్నాను ఫ్రెండ్స్. నేనైతే 3 మామిడికాయలు ఉంటే తురిమి అందులో పచ్చడి కారం, కొంచెం సాల్టు, అలాగే సాల్టు కారం అయితే తురుములో అయితే కలిపేసుకోవాలి. ఆ రెండు కలిపి ఉప్పు గట్ట మనం చూసి చూడండి, అలా ముద్దలాగా అయితే కలిపేసుకున్నాం కదా. కలిపేసుకున్న తర్వాత అయితే తాలింపులు జీలకర్ర, వెల్లుల్లి, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అయితే 3 వేసేసుకొని తగినంత ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఇందులో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి నూనె సరిపడేంత తీసుకొని మొత్తం అన్నం తీసుకున్న పోపు దినుసులన్నీ తీసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి, శుభ్రం ఫ్రై అయితే చేసుకున్న తర్వాత ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, ఇలా అయితే ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. ఇలా అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక కలుపుకున్నాం కదా, కారం సాల్ట్ అది తురుములో కలుపుకున్నాం కదా. కలుపుకున్న దాంట్లో అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తాలింపులు అయితే వేసుకోవాలి. వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఎంతమందికి ఇష్టం ఇలాంటి పచ్చడి నాకైతే కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాయలు ఉన్నాయి అంటే పాడైపోతాయి కదా, ఉన్నాయి ఎందుకని ఇలా అయితే చేశాను. చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.